కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతం సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లిన ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. తీర ప్రాంతంలో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోవడంతో సముద్రం వెనక్కి చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సాధారణంగా సునామీ సూచనల సమయంలోనే సముద్రం వెనక్కి వెళ్తుందని గుర్తు చేస్తూ ఇలాంటి పరిణామం భయాందోళన కలిగిస్తోందని వారు చెబుతున్నారు. గతంలోనూ ఇసుక మేటలు ఏర్పడి కొన్ని మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లిన సందర్భాలున్నప్పటికీ ఈసారి ఒండ్రు మట్టితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి చేరడం అసాధారణమని భావిస్తున్నారు. స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు రాగి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు. ఆంధ్రప్రదేశ్